సో మనం డ్రోన్ ఫ్లై చేయాలంటే కంపల్సరీ మనకి రిమోట్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో రిమోట్స్ అయితే వచ్చేసరికి RC-N1 అండ్ RC Pro. మీకు RC-N1 సిరీస్ వచ్చేసరికి RC-N1, N1, N2 ఇట్లా వచ్చేసరికి ఏంటంటే అవి స్క్రీన్ అయితే ఉండవు, వాటికి మనం మొబైల్ అయితే కనెక్ట్ చేసుకొని ఆపరేట్ చేస్తాం. RC1, RC2 ఇవి వచ్చేసరికి ఇలా మనకి స్క్రీన్ అయితే ఉంటుంది. RC Pro కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. RC-N1 సిరీస్ రిమోట్స్ కావచ్చు, లేకపోతే RC సిరీస్ కావచ్చు, RC Pro కావచ్చు, ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. బట్ మోడల్ని బట్టి కొన్ని ఫ్యూచర్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీరు బ్రీఫ్గా రిమోట్ గురించి తెలుసుకుంటే మనం ఫ్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. రిమోట్లో మనకి ఏమేమి ఉంటాయి, రిమోట్ ఓవర్ వ్యూ అయితే ఒకసారి చూద్దాం. వచ్చేసరికి మనకి కంట్రోల్ స్టిక్స్, పవర్ బటన్, పాజ్ ఆర్ RTH బటన్, రిటర్న్ టు హోమ్ మీకు ఐడియా ఉంది, అండ్ మోడ్ షిఫ్ట్ బటన్, బ్యాటరీ లెవెల్ LED స్టేటస్ అయితే ఉంటుంది, యాంటీనాస్ ఉంటాయి, అట్లాగే రికార్డ్ బటన్ ఉంటుంది, షటర్ ఫోకస్ బటన్ కూడా ఇక్కడే ఉంటుంది, అండ్ అట్లాగే సో టచ్ స్క్రీన్ ఉంటుంది, అండ్ అట్లాగే SD కార్డ్ స్టోరేజ్ ప్లేస్, స్పీకర్ కూడా ఉంటుంది, గింబల్ డైల్ అండ్ కెమెరా కంట్రోల్ గింబల్ డైల్, C1, C2 బటన్స్, అండ్ మన కంట్రోల్ స్టిక్స్ ని స్టోరేజ్ చేసే ప్లేస్. సో ఓవరాల్ గా రిమోట్ కంట్రోల్ వచ్చేసరికి ఏమేమి ఉంటాయని అయితే మన వీడియోలో చూసాం. సో వీటి గురించి బ్రీఫ్గా అండ్ అవి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం.